నమస్కారం అందరికీ. నా పేరు నటరాజ్. మాది కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం దేవబెట్ట గ్రామం. నేను చిన్నప్పటి నుంచి కూడా స్కూలింగ్ టైంలో నుంచి కూడా 3, 4 తరగతి నుంచి కూడా ఎక్కువగా ఒంటరిగా గడపడం, కేవలం చెట్ల దగ్గర, పుస్తకాల దగ్గర నా యొక్క టైంని ఎక్కువ వెచ్చించేవాడిని. ఎక్కువ మిత్రులు ఉండేవారు కాదు. ఎప్పుడైతే నేను 5th క్లాస్‌లోకి అడుగుపెట్టానో, ఆ సమయంలో మా నాన్నగారు శరీరాన్ని వదిలేశారు. ఆ సమయంలో నా లోపల కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి. నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు మా నాన్నగారు ఈ దేహాన్ని వదిలేశారు? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నా చదువుల పరిస్థితి ఏంటి? నా జీవితం పరిస్థితి ఏంటి? నేను ఎలా బతికేది? ఇలాంటి ఆలోచనలు ఆ చిన్నతనంలో నాకు అనిపించాయి. చాలా ఒంటరితనాన్ని ఫీల్ అయ్యాను. ఆ సమయంలో నాకు కేవలం ఎవరితో వెళ్ళుకోకుండా అలా ఇంకా లోపలికి అంతర్ప్రయాణం చేస్తూ ఒంటరిగా చెట్ల దగ్గర, కొండల దగ్గర చదువుకోవడానికి వెళ్తూ ఎక్కువ సమయం నేచర్‌లో గడపడం అట్లా స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేస్తున్నప్పుడు 6th క్లాస్ నేను వేరే వాళ్ళ సహాయంతో అలా స్కూలింగ్‌ని కంటిన్యూ చేస్తూ ఎక్కడ కూడా చదువుని కోల్పోకుండా నేను ఈ యొక్క స్కూలింగ్ అనేది స్టార్ట్ చేశాను. 6th, 7th, 8th ఇలా. 7th క్లాస్‌లో ఉన్నప్పుడు అప్పుడు 2006 ఆ పీరియడ్‌లో నేను స్కూల్‌లో ఒక మాస్టర్ ధ్యానం గురించి వచ్చి ఆనాపానసతి ధ్యానం అంటే ఏంటి? ధ్యానం వల్ల కలిగే లాభాలు ఏంటి? ధ్యానం వల్ల మన జీవితం ఎలా ఉంటుంది? ధ్యానం ద్వారా మనం ఎలాంటి శక్తిని పొందుతాం అనే విషయాల గురించి పూర్తిగా సవివరంగా తెలియజేస్తూ దాదాపు ఒక 40 నిమిషాల పాటు అందరితో ధ్యానం చేయించారు. ఆ సమయంలో నేను అద్భుతమైన, అపారమైన ప్రాణశక్తిని పొందడం, ఆ సమయంలో ఎన్నో రకాల దేహపరంగా అనుభవాలు, విపరీతమైన నొప్పిని అనుభవించడం, అలాంటివి నేను అనుభవాలు పొందాను. ఆ సమయం నుంచి నేను ఆ రోజు వచ్చిన మాస్టర్ గారు చెప్పారు, ఎప్పుడు కూడా నిరంతరంగా ధ్యానాన్ని ప్రాక్టీస్ చేయండి, ఎప్పుడూ ధ్యానం వదులుకోవద్దనే విషయాన్ని ఆయన చెప్పడంతో నేను కంటిన్యూగా ఆ రోజు నుంచి ధ్యానం చేయడం అలా స్టార్ట్ చేస్తూ వచ్చాను. ఎప్పుడైతే ధ్యానం నా జీవితంలోకి మొదలైందో నేను పూర్తిగా ఎక్కువ సమయం ఆ చిన్నతనంలోనే ఖాళీగా ఎలాంటి మిత్రులతో నేను స్పెండ్ చేయకుండా ఎక్కువ భాగం చదవడానికి, ధ్యానానికి కేటాయించేవాడిని. ఆ సందర్భం నుంచి నేను ప్రతి సబ్జెక్ట్‌లోనూ ఒక టాపర్‌గాను, ప్రతి విషయంలోనూ అన్ని కళలు, సాంగ్స్ పాడడం అయితేనేమి, తర్వాత చక్కగా నాకు తోచిన ఆటలు ఆడడం అయితేనేమి, తర్వాత చక్కగా పెయింటింగ్స్ వేయడం అయితేనేమి, అలాగే ఒక విషయం గురించి కంప్లీట్‌గా మాట్లాడడం అయితేనేమి, ఆ విషయాలు కేవలం ధ్యానం ద్వారా ఎలాంటి ట్రైనింగ్ లేకుండా చిన్నతనం నుంచే ఒక చక్కగా ఒక ఊహాన్ని నా లోపల ఊహించుకుంటే ఆ చక్కని ఊహల్ని నేను చిత్రంగా గీసే అంటే టాలెంట్స్ నాలో డెవలప్ అయ్యాయి. ఏది ముట్టుకుంటే అది నేను అందులో టాప్ ర్యాంకర్‌గానే ఉండేవాడిని. అలా నాకు స్కూలింగ్ 10th క్లాస్ దాకాను ఇలా కంటిన్యూ అవుతూ రావడం జరిగింది. 10th క్లాస్‌లో 9th క్లాస్‌లో సడన్‌గా గేమ్స్ ఆడుతున్నప్పుడు కింద పడిపోయి స్పృహ తప్పి పడిపోయాను. ఆ సమయం నుంచి నాకు కంప్లీట్‌గా బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవ్వడం, కూర్చోలేని స్థితి ఏర్పడడం, అలాంటిగా ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ అప్పుడు స్టార్ట్ అయ్యాయి. సడన్‌గా ఉన్నట్టుండి అలా జరిగిందనమాట. నాకు ఏమవుతుందో నాకు అర్థం కాలేదు. ఆ సమయంలో ఎలా ఉండేదంటే టీచర్సే నా దగ్గరికి వచ్చి, హాస్టల్స్‌లో ఉన్నప్పుడు టీచరే నా దగ్గరికి వచ్చి చక్కగా టాపిక్‌ని నా దగ్గర ఎక్స్‌ప్లెయిన్ చేయడం అలాంటివి చేసేవారు. ఎలాంటి పవర్ నాలో జ్ఞాపక శక్తి పెరిగిందంటే, ఒక అరగంట టాపిక్‌ని ఒక సైన్స్ టీచర్ అయితేనేమి, సోషల్ టీచర్ అయితేనేమి, ఫిజిక్స్ టీచర్ అయితేనేమి ఒక అరగంట పాటు చెప్పిన టాపిక్‌ని మళ్ళా ఒక 5 నిమిషాల తర్వాత ఆ టాపిక్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఈ టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే కళ్ళు మూసుకొని ఆ యొక్క క్లాస్‌లోనే ఒక్క పాయింట్ కూడా మిస్ చేయకుండా చెప్పేంటి స్కిల్స్ నాలో ఈ ధ్యానం వల్ల డెవలప్ అయ్యాయి. ఎప్పుడైతే ఈ హెల్త్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందో నేను హాస్టల్లో ఉండకుండా మళ్ళా ఒక బయట మా ఊళ్ళో చదువుకోవడానికి నేను ప్రిఫర్ చేసుకున్నాను. ఆరోగ్య పరిస్థితులు బాగాలేకపోవడంతో హాస్టల్లో ఉండడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఊరి దగ్గర నుంచే ఆదోని
స్కూల్లో ఒక క్రిస్టియన్ సంస్థల చేతి నడపబడుతున్న ఒక స్కూల్లో నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత కూడా ఎక్కువగా నేను ధ్యాన సాధనకి అలాంటి ఆధ్యాత్మిక విషయాలకి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ ఎక్కువ భాగం చదువుతూనే గడిపేవాడిని. అలా నేను స్కూల్ టాపర్గా నేను 10th క్లాస్లో కూడా రావడం జరిగింది. ఎప్పుడైతే నా స్కూలింగ్ 10th దాకా కంప్లీట్ అయిందో ఇంటర్మీడియట్లోకి అడుగుపెట్టాను. ఇంటర్మీడియట్లోకి అడుగుపెట్టినప్పుడు నేను ఎన్నో రకాల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండేటివి. మా అమ్మ, నాతో పాటు ఇంకా ముగ్గురు అన్న 2 తమ్ముళ్ళు, వీళ్ళందరినీ పోషించుకోవడానికి మాకు ఎలాంటి జీవనాధారం లేదు. కేవలం వ్యవసాయం అనేది మా యొక్క తల్లిదండ్రుల వృత్తి. మా నాన్న తన యొక్క దేహాన్ని ఎప్పుడైతే వదిలేశారో అన్ని రకాల ప్రాబ్లమ్స్ని మేము ఎక్కువ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆ సందర్భంలో కూడా మా అమ్మగారు చక్కగా అందరూ వాళ్ళ ముగ్గురు కూడా స్కూలింగ్ ఎవరికి లేదు, కేవలం నాకు మాత్రమే అలా స్కూలింగ్లో ది బెస్ట్గా ఉండడం వల్ల, చదువులో బెస్ట్గా ఉండడం వల్ల తను ఎక్కువగా మా బ్రదర్స్ అయితేనేమి, తర్వాత మా అమ్మగారు అయితేనేమి చక్కగా చదువుకోవడానికి ప్రోత్సహించారు. ఈ ప్రోత్సహించడంతో నేను వేరే 10th వరకైతే కంప్లీట్ చేయగలిగాను. కానీ ఇంటర్మీడియట్ని కొనసాగించే టయానికి నాకు వేరే వాళ్ళ హెల్ప్తో ఒక కమ్యూనిస్టు కాలేజీ లోపలికి కాలేజీ జీవితంలోకి అడుగుపెట్టే సమయానికి నా ఫ్యామిలీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా దీనస్థితిలో ఉండేది, చదివించలేని పరిస్థితి. అలాంటి సందర్భంలో మల్లికార్జున అనే ఒక పర్సన్ కమ్యూనిస్టు పార్టీలో లీడర్గా ఉండి తను అక్కడ కార్యక్రమాలు చేసేవారు. ఆ పార్టీ యొక్క హెల్ప్తో నేను కాలేజీలో తక్కువ ఫీజుతో జాయిన్ అవ్వడం, అలా నాకు కాలేజ్ లైఫ్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే నేను వాళ్ళ సహకారం తీసుకున్నారో వాళ్ళు కంప్లీట్గా నాకు విద్యార్థుల యొక్క సమస్యల గురించి, తర్వాత ప్రజల యొక్క సమస్యల గురించి, రైతుల సమస్యల గురించి, కార్మికుల సమస్యల గురించి, మనం చేయాల్సిన తదుపరి బాధ్యతను గురించి, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఎలా అయితే మనం స్పందిస్తామో వాళ్ళు పరిష్కరించడం కోసం స్పందించి వాళ్ళ యొక్క అండగా నిలబడతామో వాళ్ళకు ఈ సమాజానికి ఎంతో మేలు చేసిన వాళ్ళవుతాం అనే యొక్క కమ్యూనిస్టు భావాలు కూడిన విధి విధానాలను నాకు ఎప్పుడైతే బోధించడం స్టార్ట్ చేశారో నా జీవితం పూర్తిగా ఆధ్యాత్మిక చింతనకు దూరమైపోతూ వచ్చింది. ఎక్కువగా ఒక విషయాలపైన సమస్యల గురించిన విషయాలపైన డిస్కస్ చేయడం వల్ల నా జీవితం పూర్తిగా సమస్యలమయం అవ్వడం స్టార్ట్ చేసింది. విద్యార్థుల కోసం నిరంతరం కాలేజీని కూడా పక్కన పెట్టి, చదువులు కూడా పక్కన పెట్టి, ఒక సంవత్సరంలో 10 నెలలు కాలేజ్ ఉంటే కేవలం 1 నెల మాత్రమే కాలేజీకి వెళ్ళి మిగతా అన్ని రోజులు కూడా ఒక ఇంటర్మీడియట్ స్థాయిలో వాళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్, ఆ యొక్క వాళ్ళు ఇచ్చిన మాటలకు లోనై నా యొక్క కాలేజీ జీవితాన్ని కంప్లీట్గా విద్యార్థుల గురించి, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం అని చెప్పేసి ఆ విద్యార్థి సంఘ నాయకుడిగా పీడిఎస్యు అనే ఒక విద్యార్థి సంఘానికి నాయకుడిగా ఉంటూ కూడా ఆ రోజు ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. వాళ్ళ విద్యార్థుల సమస్యలు తీర్చడం జరిగింది. నాకు కంప్లీట్ నా యొక్క ఆధ్యాత్మిక చింతన నేను ఆ యొక్క 2 సంవత్సరాలలో పూర్తిగా కోల్పోవడం జరిగింది. మళ్ళీ నా జీవితం అంతా కూడా ఎప్పుడైతే సమస్యల గురించి మాట్లాడానో నా జీవితం కూడా ఒక సమస్యగానే మారిపోయింది. కేవలం అయినా కూడా నాకు చదువుపోయినటువంటి ఆతృత ఎప్పుడూ పోలేదు. నిరంతరం ఒకరు చెప్పడం కాదు, నాకు నిజంగా చేయాలనిపిస్తేనే చేసేది. ఎప్పుడు కూడా నేను నా యొక్క అంతరాత్మ యొక్క గైడెన్స్తోనే నేను ముందుకు వెళ్తూ ఉండేవాడిని. ఆ సందర్భంలో నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు కూడా చక్కగా ఏ సబ్జెక్ట్ కూడా ఫెయిల్ అయ్యేవాడిని కాదు. 1 నెల కాలేజ్కి వెళ్ళినా కేవలం ఆ 1 నెలలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ గైడెన్స్తో బుక్స్ రిఫర్ చేసుకుంటూ దాదాపు ఒక 60% ఇంటర్మీడియట్ని కంప్లీట్ చేయడం, మళ్ళీ డిగ్రీలోకి జాయిన్ అవ్వడం. ఆ పీరియడ్లో నాకు ఫైనాన్షియల్గా చాలా ఎక్కువ ఇబ్బందులు ఉండేది, చదువుకోలేని పరిస్థితి, ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల నేను వేరే జాబ్ కూడా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఒక ఎల్ఐసి లాంటి ఒక కంపెనీలో ఏజెంట్గా వర్క్ చేయడం స్టార్ట్ చేసి నా జీవితాన్ని అలా కస్టమర్ దగ్గర పాలసీలు తీసుకోవడం ఇలా స్టార్ట్ చేశానమాట. నాకు ఉన్నటువంటి అవగాహనతో మార్కెటింగ్లోకి అలా రావడం జరిగింది. ఆ టైంలో బళ్ళారి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో చాలా కాలం నుంచి ధ్యాన సాధన చేసుకుంటూ అనేక మందికి ధ్యాన శిక్షణను అందిస్తున్న
శ్రీ భాగ్యలక్ష్మి మేడం గారు నాకు స్వయన మేనత్త గారు అవుతారనమాట. ఆవిడ యొక్క ప్రోత్సాహంతో ఆ రోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క కార్యకలాపాలు ఏంటి, సమాజంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ తీసుకువస్తున్నటువంటి మార్పులు ఏంటి, ప్రజల యొక్క జీవిత విధానం అనేది ఎలా సరళీకృతం అవుతుంది ధ్యానం ద్వారా అనే విషయాల్ని ఆవిడ ఒక గంట పాటు నాకు చెప్పడం వలన నా జీవితంలో మొట్టమొదటిసారి నేను మళ్ళా ఏదో తెలియని అనుభూతిని, ఎంతో అత్యున్నతమైన శక్తిని, నా జీవితానికి కావలసిన సరైన విధానం ఇదే, నేను ఈ యొక్క పోరాటాలు చేయడం కాదు, నిజంగా ఒక వ్యక్తిలో మార్పు జరగాలంటే కేవలం ఆధ్యాత్మికత, ధ్యాన శిక్షణ అన్నదే సరి అయినది అనే విషయం నా లోపల బలంగా అనిపించిందనమాట. ఎప్పుడైతే ఆ విషయాన్ని విని ఆవిడ సమక్షంలో మళ్ళొక్కసారి ధ్యానం, శ్వాస మీద ధ్యాస, ఇది ఇంత సింపుల్ అనే విషయాన్ని నేను మళ్ళొక్కసారి నెమరు వేసుకున్నానో ఆ సమయం గురించి ఆ పీరియడ్లో 2010 ఆ పీరియడ్లో ఆవిడ బళ్ళారి మహిళా ధ్యానమా చక్రం గురించి ప్రచారం చేయడానికి అండ్ దానికి ఆర్థిక వనరులు సమకూర్చడానికి మా ఊరు వచ్చిన సందర్భంగా ఆ విషయాలు తెలుసుకున్న అనంతరం నేను ఆవిడ దగ్గర ఉన్నటువంటి ధ్యానానికి సంబంధించిన పాంప్లెట్స్, ధ్యానానికి సంబంధించిన ఆడియో సీడీలు అండ్ ధ్యానానికి ఎలా చెప్పాలనే విషయాన్ని నేను ఆవిడ దగ్గర తెలుసుకున్న తర్వాత నేను అప్పటిదాకా విద్యార్థుల సమస్యల గురించి మాట్లాడుతూ అక్కడ నియర్ బై ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆదోని పరిసర ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి కాలేజీ యాజమాన్య యొక్క సహకారంతో అక్కడున్న విద్యార్థులకి అంతకుముందు సమస్యల గురించి మాట్లాడేవాడిని, ధ్యానం యొక్క ఉపయోగాల గురించి మాట్లాడడానికి, విద్యార్థులకు ధ్యానం యొక్క ఆవశ్యకతను తెలియచేయడానికి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుంటూ అలా నా యొక్క విద్యార్థి సంఘానికి నిదానంగా దూరమవుతూ ఈ యొక్క ఆధ్యాత్మిక చింతనకు మరింత దగ్గరవుతూ అలా నా జర్నీ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే నా యొక్క ఆధ్యాత్మిక జర్నీ స్టార్ట్ అయిందో నా జీవితంలో సమూలంగా మళ్ళా మార్పులు రావడం, ఆ గత జీవితాన్ని అంతా, ఆ యొక్క సమస్యలతో కూడిన జీవితాన్ని అంతా కంప్లీట్గా వదిలించుకోవడం, ఆ పార్టీకి కంప్లీట్గా రాజీనామా చేసేసి దాన్ని వదిలేయడం, తర్వాత నా యొక్క ఆర్థిక సమస్యల కారణంగా నా జీవితం అంతా కూడా ధ్యానంలో అక్కడ పొందిన అనుభవాల వల్ల అక్కడ ఆధునిలో ఉన్నటువంటి పిరమిడ్లో ఎక్కువ ధ్యాన సాధన చేసుకుంటూ పొద్దునంతా కాలేజీ, తర్వాత బిజినెస్ ఇవన్నీ వ్యవహారాలు చూసుకుంటూ ఎక్కువ సమయం ఈవినింగ్ అయితేనేమి పొద్దున అయితేనేమి ధ్యానానికి నా టైంని కేటాయించుకుంటూ ఎక్కువగా నా యొక్క ఎనర్జీ లెవెల్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడిని. ఎప్పుడు కూడా నేను ఎక్కువ సొసైటీలోకి వచ్చిన తర్వాత, ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఆధ్యాత్మిక పుస్తకాలు నా యొక్క జీవితంలో నేను చదవలేదు. అయితే నేను రోజుకి దాదాపు 12 గంటల పాటు పత్రిజీ గురువు గారి యొక్క ఆధ్యాత్మిక ఆడియోస్ ఏవైతే ఉన్నాయో, స్పిరిచువల్ ఆడియోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తప్పకుండా ఏ సమయం దొరికితే ఆ సమయంకి నా యొక్క సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని వినడం స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే నేను వినడం స్టార్ట్ చేశానో ఈ సొసైటీ గురించి, ఆధ్యాత్మిక చింతన అంటే ఏంటి, ధ్యానం యొక్క ఆవశ్యకత ఏంటి, ధ్యానం యొక్క ఆవశ్యకత ఏంటి అనే విషయంలో కంప్లీట్ నాకు గ్రిప్ రావడం వల్ల పూర్తిగా స్పిరిచువల్ జర్నీలు కంప్లీట్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలో ఉండడానికి ఆ రోజు పత్రిజీ యొక్క ఆడియోలు అనేటివి నాకు ఎంతో అద్భుతంగా సహకరించాయి. నెట్లో మనం గూగుల్లోకి వెళ్తే పత్రిజీ ఆన్లైన్ ఆడియో లైబ్రరీ అని కొడితే కొన్ని వందల ఆడియోస్ ఉన్నాయి. ఆధ్యాత్మిక శాస్త్రం గురించి చాలా సరళంగా ఆయన అక్కడ తన ఒక మాటల్లో వివరించడం జరిగింది. ప్రతి ఒక్క టాపిక్ని కూడా ఎంతో సరళంగా అందరికి అర్థమైన భాషలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు ఎంతో నచ్చింది. ఆ యొక్క జ్ఞానంతోనే నేను ఎన్నో ఆధ్యాత్మిక క్లాసెస్ అక్కడ కండక్ట్ చేయడం కానీ, మళ్ళా నా యొక్క సాధనకు కానీ ఆయన చెప్పినటువంటి బోధనలు నాకు ఎంతో సహకరించాయి. సో ఆ సందర్భంలో నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నేను వేరే రాష్ట్రాలు కానీ మొత్తం ఇక్కడ లోకల్ అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ కానీ ఈ యొక్క బిజినెస్ గురించి తిరుగుతున్నప్పుడు ప్రతి కస్టమర్కి కూడా నేను ధ్యానం గురించి వివరించడం, ధ్యానం యొక్క ఆవశ్యకతను తెలియచేయడం లాంటివి చేశాను. అదే సందర్భంగా నేను కొప్పల్ వెళ్ళాను. ఆ కొప్పల్లో ఒక కస్టమర్ వాళ్ళు ధ్యానం వాళ్ళకి నా యొక్క ఈ
పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, తనను ఏజెంట్గా జాయిన్ చేయించుకోవడం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సర్కిల్తో అలా బిజినెస్ చేసుకోవడం అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ధ్యాన శిక్షణ ఇవ్వడం, ఇలాంటివన్నీ చేశాను. అదే సందర్భంగా అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్కి కూడా ధ్యానం శిక్షణ నేర్పించడం, ఇలాంటివన్నీ కూడా చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఎక్కువ ధ్యాన సాధన, ఏ కస్టమర్కి వెళ్తే ఆ కస్టమర్కి ధ్యానం నేర్పించడం, ధ్యానం యొక్క ఇంపార్టెన్స్ చేయడం, ఇలాంటివే నేను ఎక్కువ ఫోకస్ చేసేవాడిని. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా నేను ధ్యాన సంబంధించిన అన్ని రకాల సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ, మా అత్తగారి గైడెన్స్ తీసుకుంటూ, ఈ యొక్క జర్నీలో సక్సెస్ఫుల్ అవుతూ, అనేకమైన విషయాల్లో దాన్ని ప్రావీణ్యం సంపాదించుతూ ముందుకు రావడం జరుగుతుంది. ఈరోజు నేను హైదరాబాద్ సిటీలో ఉంటున్నాను. దాదాపు 2012 సంవత్సరం నుంచి ఇక్కడ ఉంటున్నాను. ఇక్కడ సొసైటీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఏవైతే కార్యక్రమాలు చేస్తుందో ఆ కార్యక్రమాల్లో నేను పార్టిసిపేట్ అవుతున్న సందర్భంగా అనేక విషయాల్ని ఫ్రెండ్స్ ద్వారా అయితేనే కానీ, తర్వాత శాకాహార ర్యాలీల ద్వారా అయితేనేమి కానీ, తర్వాత వన్ డే వర్క్షాపుల ద్వారా అయితేనేమి, తర్వాత అడ్డగుట్ట అనే సెంటర్కి నేను దగ్గరగా ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల్లో నేను పార్టిసిపేట్ అవుతూ, అక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ అయిన బాలకృష్ణ సార్, సెయిద్ బాలకృష్ణ సార్ అండ్ వాణి మేడం, అక్కడున్న ఇంకా ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ యొక్క గైడెన్స్తో చాలా చక్కగా ఈ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలను నేను సంపాదించడం, తర్వాత ఎక్కడ వర్క్ ఉంటే అక్కడ అన్కండిషనల్గా వర్క్ చేయడం అనే విషయాలు నేను ఎంతో ఆనందంతో చేయగలుగుతున్నానంటే కేవలం ధ్యానం వల్ల నేను పొందిన లాభాలే. 2011 ఆ ప్రాంతంలో నేను కొప్పల్లో ఉంటున్నప్పుడు అక్కడ నేను మనీని చాలా ఇన్వెస్ట్ చేయడం, నాకు వచ్చినటువంటి మనీని ఇన్వెస్ట్ చేస్తూ ఆ కస్టమర్ నాకు ఒక పక్క ధ్యానం చేస్తున్నట్లుగానే ఉండేవాడు. తర్వాత నా యొక్క ఈ యొక్క బిజినెస్లో కంప్లీట్ ఫుల్ ఫోకస్డ్గా ఉండేలా కనిపించేవాడు. కానీ బయటికి ఇంకోలా మాత్రం నేను ఇచ్చిన అమౌంట్ని తన యొక్క ఫిజికల్ నీడ్స్ తీసుకోవడానికి, తన అప్పులను కట్టుకోవడానికి అలాగ చేస్తూ ఆ విషయం నాకు చేసేవాడు. ఎప్పుడైతే అర్థమైందో నాకు చాలా డిప్రెషన్ స్టార్ట్ అయింది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ పీరియడ్లో తను ఎక్కడ మనీ ఇవ్వాల్సి వస్తుందో, ఎక్కడ తను కంప్లీట్గా డబ్బులు నాకు ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పేసి తను నాకు బిజినెస్లో లాస్ చేయడమే కాకుండా నేను అక్కడ నుంచి రావడానికి, అక్కడ నుంచి ఈజీగా నేను బయటపడడానికి తను ఏం చేశాడంటే, తన వైఫ్తో అక్రమ రిలేషన్ ఉన్నట్టుగా తను క్రియేట్ చేయడం వల్ల కంప్లీట్గా తను మళ్ళీ ఇంకా తన వైఫ్ కూడా ఇంకో డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఆ పర్సన్ నుంచి ఎన్నో రకాల మానసిక పరమైనటువంటి ఇబ్బందులను గురవడం, తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ఈ యొక్క గ్యాప్ అనేది ఉండడం వల్ల వాళ్ళిద్దరు సపరేట్ అవ్వడం, దానికి ఆయన ఎలా ట్రీట్ చేశారంటే, వీళ్ళిద్దరి మధ్యన ఇల్లీగల్ రిలేషన్స్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళ బంధువులకు కానీ వాళ్ళకున్న రిలేటివ్స్కి కానీ చెప్పడం, ఇవన్నీ కూడా కంటిన్యూగా జరిగేది. ఎప్పుడైతే ఎక్కడ కూడా ఈ పీరియడ్లో నా యొక్క ధ్యాన సాధన కానీ, నా యొక్క ఆధ్యాత్మిక సంబంధించినటువంటి విషయాలు, సర్వీస్ కానీ ఎక్కడ కూడా నేను వదలలేదు. గంటలు రోజుకి నేను ఆ సమయంలో రోజుకి 10 నుంచి 12 గంటలు ఎక్కువ ధ్యాన సాధనకి నేను కేటాయించేవాడిని. ఎక్కువగా ఆధ్యాత్మికమైన భావనలతో నేను జీవించేవాడిని. అయితే నా జీవితం మాత్రం కంప్లీట్గా దానికి నా జీవితం ఆనందంగా కాకుండా ఆ సమయంలో అంత సాధన చేస్తుంటే కూడా ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్, నా జీవితాన్ని పూర్తిగా దెబ్బతీసేటటువంటి సిచ్యువేషన్ అక్కడ క్రియేట్ అవ్వడం జరిగింది. నాకు ఏమాత్రం అర్థం కాలేదు. నేను ఎంతో సేవా దృక్పథంతో వాళ్ళకి హెల్ప్ చేసి ఎన్నో రకాల ఫైనాన్షియల్గా ఇబ్బందులు తీర్చడానికి నేను హెల్ప్ చేస్తే వాళ్ళు మాత్రం ఎందుకు ఇలా క్రియేట్ చేస్తున్నారో నాకు ఊహకు కూడా అర్థమయ్యేది కాదు. కేవలం నేను ఇబ్బంది పడడమే కాకుండా తన వైఫ్ని కంప్లీట్గా డిస్టర్బ్ చేయడం, మానసికంగా ఎంతో ఇబ్బంది పెట్టడం, ఇలాంటివి క్రియేట్ అవడంతో మేము ఆ సందర్భంలో నేను అక్కడ ఉండకోకుండా డబ్బులు పోతే పోని, నాకు ఇంకా చాలు, వీళ్ళు వద్దు అని చెప్పేసి నేను అక్కడ నుంచి రావడం జరిగింది. అయినప్పటికీ కూడా మరింత నాకు నా యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా అక్కడ ఆ పర్సన్ మా రిలేటివ్స్ అయితేనేమి, తర్వాత నాకున్నటువంటి సర్కిల్కి అయితేనేమి డ్యామేజ్గా మాట్లాడడం, తర్వాత ఆమె గురించి నెగిటివ్గా మాట్లాడడంతో మొత్తం నాకున్నటువంటి ఈ యొక్క
జీవితం అనేది విరక్తి వచ్చేలాగా అక్కడ సిచ్యువేషన్స్ క్రియేట్ అవ్వడం, డబ్బుని కంప్లీట్గా కోల్పోవడం, తర్వాత రిలేషన్స్ అన్ని విషయాల్లో నేను ఎంతో సేవ చేయాలనే దృక్పథంతో నేను అందరికీ ముందుకెళ్తుంటే సడన్గా ఇలాంటి ఇన్సిడెంట్ క్రియేట్ అవ్వడం వల్ల నాకు ఏం తోచాలో అర్థం కాక ఎక్కువ సమయం ఒక 6 నెలల పాటు మౌనంలో ఉంటూ ఎక్కువ జీవితాన్ని ఆదోని పిరమిడ్లో, మహాయోగ లక్ష్మమ్మ పిరమిడ్లో దాదాపు రోజుకి ఒక 10-12 గంటలు ధ్యాన సాధన చేసుకుంటూ నిరాహారంతో ఉంటూ ఇలా జీవితాన్ని స్టార్ట్ చేశాను. ఆ సమయంలో మరింత ఎక్కువగా అక్కడ ఆమె తల ఆ పర్సన్ యొక్క వైఫ్ ఆ పర్సన్ నుంచి ఇబ్బంది పడడం, తను ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం, తను అప్పటి నుంచి కూడా నాన్ వెజ్ మానేశారు ఆ మేడం గారు. తర్వాత ఈ ధ్యానం అనేది ఎక్కువ గంటలు చేసేవారు. అయితే ప్రాబ్లం మాత్రం ఎప్పుడు సాల్వ్ కాలేదు. ఆ ప్రాబ్లం మరింత ఎక్కువగా క్రియేట్ అవడం వల్ల తను అక్కడ ఉండడానికి ఇష్టపడక తన జీవితాన్ని చాలించుకోవాలని చెప్పేసి అనుకున్నారు. ఆ విషయం నాకు అప్పుడు తెలియడంతో మేడం నేను ఆ మేడం దగ్గర ఎప్పుడైతే ఫోన్ వచ్చిందో అప్పుడు నేను ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేశాను. మేడం, జీవితం అనేది ఇట్లా ఇబ్బంది అవుతుందని నా జీవితంలో కూడా ఊహించుకోలేదు. నేను రోజుకి గంటలు ధ్యానం చేస్తున్నాను. ఎందుకు ఇలాంటి జీవితాన్ని నేను మళ్ళీ ఇలాంటి విషయాలు నేను అట్రాక్ట్ చేసుకుంటున్నానో నాకు ఊహ కూడా అందలేదు. అయితే ఏమైతేనే సరే మీకు మంచిదైతే మీ మంచి చేయడానికి నేను ఏదైతే ఓకే, నా వల్ల ఒకరి లైఫ్ ఇబ్బంది పడకూడదని ఆ రోజు నేను పేరెంట్స్తో చెప్పేసి మా ఇంట్లో పేరెంట్స్తో చెప్పేసి ఒక లేడీ ఇలా సఫర్ అవ్వడం జరుగుతుంది నా వల్ల అకారణంగా ఆ పర్సన్ నుంచి. సో నేను అక్కడికి వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ పర్సన్ నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోనూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితోనూ రిలేటివ్స్తోనూ మీట్ అయితే అక్కడ ఉన్నటువంటి ఆవిడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందో అన్ని విషయాలు తను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తను అక్కడ ఉండడానికి ఇష్టపడక కంప్లీట్గా నాకు ఇంకా వద్దు, నాకు లైఫే వద్దని చెప్పేసి అక్కడ వదిలేయడం జరిగింది. అప్పుడు నేను ఏమని ఎలా నాకు రియాక్ట్ కేవలం మౌనంలో ఉండడం వల్ల ఇక్కడ ఏదైనా జరిగినాయి దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. ఏది జరిగినా నా జీవితంలో అద్భుతమైన మార్పులు తీసుకురావడానికే ఉందే కానీ ఎక్కడ నా జీవితంలో నేను ఏది కోల్పోవట్లేదు, అంతా నా మంచికే జరుగుతుందనే ఒక భావనతో నేను ఉండేవాడిని. ఆ సమయంలో నా యొక్క సాధన కూడా అంత తీవ్రతతో ఉండేది. ఎక్కువ సాధన, ఎక్కువ మౌనం, ఎక్కువగా నేను నా లోపలికి ఉండేదాన్ని. ఏది జరిగినా సరే నేను సాక్షిగా చూడడం మొదలెట్టాను. అప్పుడు ఆ పర్సన్ నుంచి తను ఉండడానికి ఇష్టపడక తన జీవితాన్ని వదిలేయాలనుకుంది. మేడం, ఈ జీవితం అంతా డిస్టర్బ్ అవడానికి అందులో మీ హస్బెండ్ గారు అక్రమ సంబంధం పెట్టి నా జీవితాన్ని నా యొక్క మనోభావాలని కంప్లీట్గా డ్యామేజ్ చేయడం జరిగింది. మీరు కూడా ఈరోజు ఇబ్బంది పడ్డారు, బట్ మీరు కూడా ధ్యాన సాధనలో ఉంటున్నారు కాబట్టి మీరు జీవితాన్ని చాలించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఓకే అయితే గిన, మీరు నాతో ఉండడానికి ఇష్టమైతే గిన నేను ఈ సందర్భంలోనే అక్కడ నుంచి మీరు నాతో పాటు తీసుకెళ్తానని వాళ్ళ దగ్గర నేను చెప్పడం జరిగింది. ఆవిడ ఆ రోజు తన జీవితాన్ని అంతా కూడా పక్కన పెట్టేసి నాతో పాటు రావడం జరిగింది. 2012 నవంబర్ 24 తేదీ మాకు ఎక్కడ ఎవరి హెల్ప్ లేదు, నాకు ఎలాంటి స్పిరిచువల్ రిలేషన్స్ కూడా లేవు. కేవలం నాకున్నది నా యొక్క అంతరాత్మ, నాకు ఇంట్యూషన్ ఏం చెప్తుందో అదే విన్నాను. ఎవరు మాస్టర్స్ చెప్పిన ఏ గైడెన్స్ కూడా నా రోజు తీసుకోలేదు. ఒకరు నా జీవితంలో ఏది ఇబ్బందికి పడకూడదు, ధ్యానం చేసేవాళ్ళు అసలు ఎంతో ఆనందంగా ఉండాలని కోరుకునే నేను నా జీవితంలో అలాంటి సిచ్యువేషన్ జరగడం, నేను నా యొక్క రిలేషన్స్ని కంప్లీట్గా కోల్పోవడం, నా యొక్క ఫ్రెండ్స్ని కంప్లీట్గా కోల్పోవడం, నా యొక్క చదువును కంప్లీట్గా కోల్పోవడం, అలాంటివన్నీ జరిగాయి. ఏది జరిగినా నేను నా మంచికే జరిగిందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా నేను ఎవరిని నిందించకుండా ఏది జరిగినా నా యొక్క మంచికే జరిగిందనే విషయాన్ని నేను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు తనను, తర్వాత ఆల్రెడీ తను 2 పిల్లలు ఉంటే ఒక పాప వాళ్ళ అమ్మమ్మ గారితో ఉంటారు, ఒక చిన్న పాప మాత్రం తనతో తీసుకొని రావడం. ఆ రోజు నుంచి ఎలాంటి డబ్బులు లేకుండా, జీవులో ఒక చిల్లి గవ్వ లేకుండా నేను హైదరాబాద్కి రావడం. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కావడం లేదు. కేవలం నేను ఎప్పుడు చదువు పైన ఆధ్యాత్మికమైన విషయాలపైన దృష్టి ఉండి నాకు అప్పుడు డబ్బు యొక్క సమస్య నాకు మరింత తీవ్రతం అయ్యింది. ఆ రోజు నేను మా యొక్క ఫ్రెండ్స్తో మాకు ఎలివేటర్స్ వర్క్ నేర్చుకోవడానికి నేను ఇంట్రెస్ట్ చూపించాను. ఎందుకంటే డబ్బును సంపాదించాలంటే మనకు చాలా ఈజీ వే ఒక కాంట్రాక్ట్ వర్క్స్. అలాంటి కాంట్రాక్ట్స్ వర్క్స్ చేసినటువంటి మా ఫ్రెండ్స్తో నేను, మా బ్రదర్ అవుతారు తను, ఆ బ్రదర్ దగ్గర నేను వర్క్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాను. అక్కడ ఒక 3 నెలలు పనిచేసిన తర్వాత తను
వద్దని చెప్పారు, వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర నేను వర్క్ స్టార్ట్ అయ్యాను. కేవలం 4,500 రూపాయలు జీతం తీసుకుంటూ ఒక నెల రోజులు ఇద్దరు ప్లస్ పాప, ఆ పాపకు స్కూల్ కూడా నేను జాయిన్ చేయించాలి. అప్పుడు తను 6 ఇయర్స్ తన ఏజ్. ఆ పాపకి ఫస్ట్ క్లాస్ అలా జాయిన్ చేయించాను. తర్వాత తను హౌస్ వైఫ్గా ఉంటూ ఇంట్లో ఉంటూ నాకు ఎక్కువ ధ్యాన సాధన చేసుకుంటూ మౌనంలో ఉంటూ అక్కడ ఉన్నటువంటి ఏ ఆర్థికమైన పరిస్థితి లేకపోయినా నేను ఆ రోజు 4,500 రూపాయలతో 2012లో జీవితాన్ని స్టార్ట్ చేశాను. ఆ రోజు నుంచి కూడా ఎక్కువగా మౌనం, ఎక్కువగా ధ్యాన సాధన, ధ్యానానికి సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయి కానీ ఎప్పుడూ నేను ధ్యానాన్ని వదలలేదు. అడ్డగుట్ట సెంటర్ మాకు వాకబుల్ డిస్టెన్స్, జస్ట్ 5 నిమిషాల్లో మేము నడుచుకొని వెళ్తాం. ఆ పొద్దున వెళ్తే 10 గంటలకి 1 గంట దాకా 3 గంటలు నిర్విరామంగా ధ్యానం చేసుకునే వాళ్ళం నేను, మా వైఫ్. అండ్ అక్కడ ఈవినింగ్ కూడా 5 నుంచి మళ్ళా 8:30 దాకా మెడిటేషన్ అనేది రెగ్యులర్గా జరుగుతుంటుంది. అక్కడ రోజుకి అలా 6 గంటలు ధ్యానం చేసుకుంటూ వర్క్ దగ్గరికి వెళ్తే ఎంతో హార్డ్ వర్క్, ఒక 70-80 కేజీల వెయిట్ని 20 ఫ్లోర్లు మోసుకుని వెళ్లాల్సిన పరిస్థితి. ఏనాడు కూడా నేను ఇంట్లో ఒక చెంబుతో మంచినీళ్ళు తెచ్చిన బాపతి కాదు నాది. అంత ఎంతో గౌరవంతో, ఎంతో ప్రేమతో నా అమ్మ నన్ను ఇంట్లో ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా చదువుకు నన్ను కేటాయించింది. ఆవిడ యొక్క ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవారు, నువ్వు ఎక్కడికల్లా వెళ్ళు నాన్న, ఏ పనైనా చెయ్యి, ఎవరూ నీ వల్ల ఇబ్బంది పడకూడదు, ఏది జరిగినా అంత మంచికే. దానిని ఎప్పుడు కూడా ఒకరు మన జీవితంలో మనం నష్టపోవడానికి కారణం కాదు, ఎప్పుడు కూడా మన కర్మానుసారంగా జరుగుతూ ఉంటుంది అని తను చిన్నప్పటి నుంచి ఆ యొక్క బోధనలు అనేటివి నా పైన ఎక్కువ ప్రభావితం చూపుతూ ఉండేవి. ఎలా చెప్పారంటే ఆవిడ, నీ జీవితం కేవలం నీ మీదే ఉండాలి, ఎదుటి వాళ్ళ యొక్క జీవితం పైన నువ్వు ఆధారపడాల్సిన అవసరం లేదు, నీ కాళ్ళపైన నువ్వు ఉండాలి, నువ్వు చేసిన కష్టమే నీ అంతా ఉంటుంది, వేరే వాని కష్టాన్ని నువ్వు ఆశించద్దు. ఇలాంటి బోధనలు చిన్నప్పటి నుంచే నన్ను అలా ఉండడం వల్ల, ఆ చిన్నప్పటి నుంచి చేసిన ధ్యాన సాధన వల్ల నేను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా ఆ రోజు కంటిన్యూగా ఈ యొక్క ధ్యాన సాధన వల్ల, ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన వల్ల నేను ధ్యానాన్ని కానీ, నా జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ ఇంకొకరిని నిందించడం కానీ నేను ఎక్కడ చేయలేదు. ఎక్కడ చేయడమే కాకుండా మరింత డీప్గా నేను నా యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కనెక్ట్ అవుతూ, ఎక్కడైతే గురుగారి క్లాసెస్ ఎక్కడ జరుగుతుంటాయో తర్వాత అక్కడ అన్నింటికి వెళ్ళి వీలైనంత సేవ చేయడం, అక్కడ పార్టిసిపేట్ చేయడం అలాంటివి చేసేవాడిని. ఎక్కడ కూడా ఎంత హార్డ్ వర్క్ అయినా, ఎంత ఫైనాన్షియల్ ఇబ్బంది అయినా కానీ నేను ధ్యానాన్ని ఎప్పుడూ వదిలిపెట్టలేదు. ధ్యానమే నాకు సరైన, వేరే ఆప్షన్ లేదు నాకు. నా జీవితం బాగుపడాలంటే నా యొక్క ఆలోచనలు సరిగా లేవు, ఆ ఆలోచనలో ఎంతో నేను కర్మను చేసుకుని ఉంటే కానీ ఇలాంటి ఇబ్బందులు ఉండవు. మళ్ళీ ఈ యొక్క ఏ ఇబ్బంది నుంచైనా సరే నేను ఎదగడమే జరుగుతుంది కానీ నేను ఎక్కడ తగ్గడం జరగదు అనే యొక్క విషయాన్ని నేను దృష్టిలో పెట్టుకొని ధ్యానం యొక్క సాధన, దానికి సంబంధించిన సేవా విషయాల్లో ఏది దొరికినా అప్పుడు రోజుకి సపోజ్ ధ్యానమైనా చేయగలగాలి, లేదంటే ధ్యానానికి సంబంధించిన పనైనా చేయగలగాలి, లేదంటే ఇంత బుక్ అనేది చదవాలి, లేదంటే దానికి సంబంధించిన వీడియోస్ కానీ చూడాలి. ఇదే నా కాన్సెప్ట్గా మార్చుకొని నిరంతర ధ్యాన సాధనలో ఉంటూ 2012 నుంచి కూడా దాదాపు 2017-16 ఈ పీరియడ్స్ వరకు కూడా ఎలివేటర్స్ వర్క్లో 4,000 కల వర్క్ జీవితాన్ని స్టార్ట్ చేసే దాదాపు 2015-16 సంవత్సరానికి గాను నేను నెలకి 1,00,000 రూపాయలు, నెలకి 1,50,000 రూపాయలు కాంట్రాక్ట్స్ వర్క్ ఓన్గా చేసుకుంటూ, నా దగ్గర ఒక 4 పిల్లల్ని వర్కర్స్ని పెట్టుకుంటూ అలా అంచెలంచెలుగా ఎదగడం, ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ అవ్వడం. తర్వాత సైకిల్ కూడా గతి లేని నాకు ఆ రోజు నాకు ఎప్పుడు కూడా నేను నా రిచ్నెస్ని కోల్పోవాలి అనే విషయాన్ని నేను సెల్ఫ్ ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ ఇచ్చుకునేవాడిని. ఆ రోజుల్లోనే 2015 రోజుల్లోనే నేను ఒక 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఒక మంచి బైక్ కొనుక్కోవడం, చక్కగా ఎక్కడికి వెళ్తే అక్కడ దాన్ని యూజ్ చేసుకొని ఈ మరింత విశాలంగా ఈ యొక్క మెడిటేషన్ వర్క్స్లో హెల్ప్ అవుతుందని చెప్పేసి సోల్ క్లోజ్ క్లాసెస్కి అటెండ్ అవ్వడం, అక్కడున్న లైఫ్ యూనివర్సిటీ వాళ్ళ యొక్క బోధనలు తీసుకోవడం, అక్కడ ధ్యాన విద్యార్థి అనే ఒక ప్రాజెక్ట్ నాకు రావడం, ఆ ప్రాజెక్ట్లో ఆ బుక్ వర్క్స్లో కూడా నేను ఇన్వాల్వ్మెంట్ అయి చేయడం. అంటే నా యొక్క ఫిజికల్ వర్క్స్ అంత హార్డ్ వర్క్స్ కూడా నేను చేసుకుంటూ ధ్యానానికి సంబంధించిన పనులు, మళ్ళీ ఒక పుస్తకం ఎన్నో రోజుల క్రితం నాకు దూరమై చదువు ఏ కారణాల చేతైతే నేను చదువును కోల్పోయానో అదే ఆ యొక్క పరిజ్ఞానంతో, ధ్యాన శక్తితో అక్కడ ఆ బుక్ కరెక్షన్ కానీ, నాకు బుక్లో ఏమైనా క్రియేటివ్స్ వర్క్స్ ఏవైతే ఉంటే కానీ అంత క్రియేటివ్ వర్క్స్ కూడా నేను చేయడం అనేది, ఈ యొక్క మెడిటేషన్ అనేది చాలా యూజ్ అయింది నాకు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే ఎలాంటి జీవితంలో ఎలాంటి ఇబ్బంది అయినా రావచ్చు,
దానికి మనమే కారణం కానీ ఇంక ఎవరు కారణం కాదు. మన జీవితం ఎప్పుడు మన చేతిలోనే ఉంటుంది. ఏది జరిగినా జీవితంలో మంచి జరుగుతుంది కానీ ఏది కూడా మన చెడు జరగడం కానీ అలాంటివి ఎప్పుడు జరగవు. ఏ దాని నుంచైనా సరే నేర్చుకోవడమే ఉంది కానీ ఎక్కడ ఏది కోల్పోవడం జరగదు. ఏది మంచి ఏది చెడు ఏది లేదు, ఒక్కటి ఎప్పుడు కూడా నేర్చుకోవడమే ఉంది అనే విషయాన్ని నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటన నుంచి నేను నేర్చుకోవడమే జరిగింది. ఎప్పుడైతే ఆర్థిక ఇబ్బందులు కూడా ఎలాగైతే కంటిన్యూ అవుతూ ఉన్నాయో ఎప్పుడు కూడా నేను ఎవరిని నిందించేవాడిని కాదు. నా జీవితాన్ని కేవలం నేనే ఉద్ధరించుకోవాలి నా యొక్క ధ్యానం సాధన ద్వారా, నా ఈ యొక్క జర్నీలో కంటిన్యూ ప్రాక్టీస్ ద్వారా అనే విషయాన్ని నేను కంప్లీట్గా గుర్తించాను. కాబట్టి దానికి నా జీవితంలో ఎదుర్కొన్న సమస్యలకి కేవలం నేనే కారణం. మరి జీవితాన్ని ఎప్పుడు కూడా మరింత అద్భుతంగా తీర్చిదిద్దుకోవడంలో భాగంగా నేను హార్డ్ వర్క్ చేసేవాడిని. ఈ ఎలివేటర్స్ వర్క్స్లో ఎంతో హార్డ్ వర్క్ ఉంది. స్పిరిచువల్ జర్నీకి ఇబ్బందిగా ఉంది. మనీ అయితే వస్తుంది కానీ ఆధ్యాత్మికంగా ఇంకా ఎదగాలంటే నేను ఆధ్యాత్మిక సంబంధించిన విషయాలకి చాలా దగ్గరగా ఉండే వర్క్స్ నేను ఎంచుకోవాలనే విషయంలో దృష్టిలో పెట్టుకొని 2017లో నేను స్మార్ట్ వర్క్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఒక పక్క ధ్యానానికి సంబంధించిన వర్క్స్లో ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ అవుతూ కొంచెం యొక్క ప్రాపంచికమైన సంబంధించినటువంటి ఎలివేటర్స్ వర్క్ని కొంచెం తగ్గించుకుంటూ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ అలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత 2018 ఆ పీరియడ్లో నేను ఫోటోగ్రఫీ అని స్టార్ట్ చేయడం జరిగింది. ఫోటోగ్రఫీ ఎందుకు స్టార్ట్ చేయడం జరిగిందంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలని కానీ తర్వాత మన ప్రపంచంలో మన జీవిత విధానాలను కానీ అందరికీ అందించాలంటే ఫోటోగ్రఫీ అనేది వెరీ ఇంపార్టెంట్ అనే విషయాన్ని నేను గుర్తించి ఎలాంటి నాకు స్కిల్ అక్కడ దానికి సంబంధించిన పరిజ్ఞానం కానీ తెలియదు. ఎప్పుడు నా జీవితంలో కెమెరా కూడా పట్టుకున్నటువంటి భాగ్యం కాదు. అయితే నాకున్నటువంటి మనీని వెచ్చించి ఒక కెమెరా తీసుకొని యూట్యూబ్ యొక్క సహకారంతో ఎక్కువగా నా యొక్క ఇంట్యూషన్ని నేను ఫాలో అవుతూ నా లోపల ఉన్నటువంటి ఆ క్రియేటివ్ స్కిల్ని మళ్ళీ ఈ యొక్క ఫోటోగ్రఫీ పైన ట్రాన్స్ఫార్మ్ చేసుకొని 2018 జనవరి పీరియడ్లో నేను ఫోటోగ్రఫీలోకి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను ఎప్పుడైతే ఫోటోగ్రఫీ స్టార్ట్ చేశానో అదే సంవత్సరం నేను దాదాపు ఒక 10 వెడ్డింగ్స్ని నాకు ఓన్ స్కిల్స్తో నేను కంప్లీట్ చేయడం సక్సెస్ఫుల్గా, దాని నుంచి మనీ ఎర్న్ చేయడం. తర్వాత ఇప్పుడు 2018 ఆగస్ట్ మంత్లో పిఎంసి అనేది ఛానల్ రావడం అందరికీ జరిగింది. ఆ టైంలో కూడా పిఎంసి యొక్క ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటే వాటన్ని విషయాల్లో కూడా నేను పార్టిసిపేట్ అవ్వడం, నాకు కంప్లీట్గా అంటే నా దగ్గర ఉన్న విషయాన్ని అందరికీ పంచాలి, మన దగ్గర ఏదైతే ఉందో అది పంచాలి అనేది నా కాన్సెప్ట్. ఏదైతే నేర్చుకున్నామో అది అందరికి పంచాలనేది మన గురువుగారు చెప్తూ ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఎక్కువగా నా దగ్గర ఉన్న కెమెరా ఉంది, దాన్ని నేను ఎలాగైతే యూజ్ చేయాలో ఆ రకంగా నేను దాన్ని ఉపయోగించాలి అందరి కోసం. అని ఎక్కడైనా మెడిటేషన్ క్లాసెస్ అయితేనేం కానీ, తర్వాత ధ్యానానుభవాలు రికార్డ్ చేయడానికి అయితేనేమి, తర్వాత అక్కడున్న ప్రోగ్రామ్స్ రికార్డ్ చేయడానికి అయితేనేమి ఎలాంటి మనీని తీసుకోకుండా నాకున్న దాన్ని నేను పంచాలి ఫస్ట్ అని కాన్సెప్ట్తో వెళ్ళి నేను సొంతంగా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దానికి గాను ఇప్పుడు లాస్ట్ ఈ యొక్క ఈ 6 months నుంచి కూడా ఆనంద్ అండ్ ఈ యొక్క మాస్టర్స్ యొక్క నవకాంత్ ఇలాంటి మాస్టర్స్ యొక్క సహకారంతో నాకు ఫోటోగ్రఫీ కంపెనీని నేను డెవలప్ చేసుకుంటూ, తర్వాత పిఎంసికి నేను ఒక ఫ్రీలాన్సర్గా వర్క్ చేసుకుంటూ ఈ ఫైనాన్షియల్గాను తర్వాత ఆధ్యాత్మికంగాను ఎదగడానికి ఈ జర్నీ అనేది నాకు ఎంతో 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 ఉపయోగపడడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకందరికీ చెప్పేది ఏంటంటే మన జీవితంలో ఎలాంటి పరిస్థితులైనా రావచ్చు, ఎలాంటి కుప్పకూలిపోయే పరిస్థితులైనా రావచ్చు, ఎక్కడ కూడా మనం సరైన మార్గంలో ఎక్కడైతే ఉండగలుగుతామో అప్పుడు మన జీవితం అనేది ఎప్పుడు వికసిస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఏది కోల్పోవడం జరగదు. అది ఎప్పుడు వస్తుందంటే మనకు ఈ యొక్క ఆధ్యాత్మికత అనే విషయం పైన మనం ప్రావీణ్యతను సంపాదించుకోవడం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మాత్రమే మనకు అన్ని విషయాలు అవగాహనలోకి వస్తాయి. ఈ ధ్యానం వల్ల ఇలాంటి ఎంతో అద్భుతమైనటువంటి మార్పులు నా జీవితంలో చోటు చేసుకోవడం కాకుండా ఇప్పుడు మా జీవితంలో ఎవరైతే నా జీవితంలో కంప్లీట్గా కోల్పోయాను, ఫ్యామిలీ కానీ తర్వాత ఫ్రెండ్స్ రిలేషన్స్ కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏవైతే కోల్పోయానో మరింత అద్భుతంగా ఆ యొక్క రిలేషన్స్ అనేటివి నా జీవితంలోకి రావడం జరిగింది. అందరూ ఎప్పుడైతే జీవితంలో అన్నీ కోల్పోయావు, నీ అంత వేస్ట్ ఫీల్ ఎవరు లేరురా,
ధ్యానం ధ్యానం అనే జీవితాన్ని నాకిపోయిన నీ జీవితం అని ఎవరైతే అన్నారో అందరూ కూడా ఈరోజు చక్కగా ధ్యానం చేసుకుంటూ, నేను చెప్పే విషయాలు అందరూ అర్థం చేసుకుంటూ, వాళ్ళ జీవితంలో ఎలా జీవించాలనే విషయం పైన వాళ్ళకు కూడా అవగాహన పెరిగి ఈరోజు చాలామంది మా ఫ్యామిలీ అయితేనేమి, మా ఇంట్లో వాళ్ళైతేనేమి, తర్వాత మా రిలేటివ్స్ అయితేనేమి చక్కగా ధ్యాన మార్గంలోకి రావడం, అందరూ శాకాహారులుగా మారడం, కర్తల్లో జరిగేటువంటి ధ్యానమాచక్రాలకు వాళ్ళు కూడా రావడం, ఇలా ఎంతో నాకు ఇన్స్పిరేషన్గా ఉంది. నా జీవితంలో ధ్యానం వల్ల ఏదైతే పోయేదన్నారో దానికి రెట్టింపు శక్తితో మరింత ట్రాన్స్ఫార్మ్ అయ్యి మరింత ప్రేమతత్వంగా నా యొక్క రిలేషన్స్ అన్నీ కూడా మారి ఈరోజు నా జీవితంలో నాకు ముందుకు నడవడానికి సహకరిస్తున్నాయి. ఇది కేవలం ధ్యానం వల్లనే సాధ్యం. ఒకడు జీవితంలో కంప్లీట్గా కోల్పోయిన తర్వాత ఈ కోల్పోవడం అనేది జరిగితే మళ్ళీ పొందడం అనేది ఎంతో డిఫికల్ట్. బట్ నేను పొందాలనుకోలేదు. ధ్యానం నా కర్తవ్యం ఏదైతే ఉందో అది చేస్తూ వెళ్ళాను. ఈరోజు అన్నీ నా దగ్గరకు వచ్చాయి. అందరూ నా యొక్క బాగు కోసం కోరుకునే వాళ్ళే, అందరూ నా యొక్క ఆనందాన్ని కోరుకునే వాళ్ళే. సో ఇలాగే ఈ తరుణంలో ఇంకొక 2-3 ఎక్స్పీరియన్స్ చెప్తాను. 2014లో మా వైఫ్కి నేను తన దగ్గర ఆ రోజు నుంచి రోజు వరకు ఆవిడ నాకు ఒక చక్కని భార్యలాగా, ఒక అమ్మ ఊళ్ళో ఉంటుంది, అమ్మలేని లోటును కూడా తీర్చేత చక్కగా తను నన్ను చూసుకుంటూ నా జీవితంలో ఒక మంచి గైడెన్స్గా, ఒక మంచి ప్రేమను అందించే ఒక ప్రేమమూర్తిగా నా జీవితంలో ఉంటూ, ఎక్కడ నేను మిస్టేక్స్ చేస్తున్నా వాటిని సరిచేస్తూ తను చక్కగా గైడెన్స్ ఇస్తూ నా జీవితంలో ఎంతో హెల్ప్ చేస్తుంది. 2014లో తనకు ప్రెగ్నెన్సీ రావడం జరిగింది. మా ఇద్దరి యొక్క సంసార జీవితంలో భాగంగా ఆ రోజు సడన్గా 2008 నెలలు ఉన్న సందర్భంలో లోపల బేబీ తనకు చనిపోవడం, ఆ రోజుల్లో తనకు కంప్లీట్గా బీపీ ఎక్కువై హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఏ డాక్టర్కి వెళ్ళినా బతికే ఛాన్స్ లేదు అని చెప్పారు. బతికే ఛాన్స్ లేదని చెప్తే కానీ బేబీ అయితే పోయింది, ఓకే, తనకు కావాలి, తనకి గైడెన్స్ నాకు కావాలి. ఇద్దరు ఈ యొక్క భూమిపైన ఈ దేహాన్ని కొనసాగిస్తూ చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మేము పాలు పంచుకోవాలని అనే ఒక ఆలోచన మాకు ఎప్పుడూ ఉండేది. అదే రకంగా తను అడ్డగుట్ సెంటర్లో దాదాపు ఒక 2 సంవత్సరాల పాటు తను సర్వీస్ చేస్తూ పొద్దున సాయంత్రం ఇలా తను అక్కడ సెంటర్ని మెయింటెనెన్స్ కానీ అవన్నీ చేయడం, అక్కడ జరిగే విషయాల్లో తను భోజనాన్ని కానీ అవన్నీ కూడా తను వండుకొని చక్కగా అందరికీ అందించడం, అలాంటి విషయాలన్నీ కూడా తను ఎక్కువ సేవ చేస్తూ ఉండడం జరిగింది. అయితే సడన్గా 2014లో అలా ఎప్పుడైతే అలాంటి ఇన్సిడెంట్ క్రియేట్ అయిందో సడన్గా డాక్టర్స్ కూడా చేతులెత్తేశారు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఛాన్స్ లేదు, ఈవిడ బతికే ఛాన్స్ లేదు అని చెప్పేసి గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. బట్ నేను ఎప్పుడు కూడా ధ్యానం నాకు సర్వరోగ నివారిణి, ఎన్ని భోగాలు ఉంటే అన్ని భోగాలు అందించేది కేవలం ధ్యానం అనేది ఫార్ములా నాకు తెలుసు. కాబట్టి ఎక్కువ నేను నమ్మకాన్ని నేను కోల్పోలేదు. మేడం మీరు చేయాల్సింది చేయండి, తనకేం కాదు, అతను ఎప్పుడు పర్ఫెక్ట్గా మరింత అద్భుతంగా మారడానికి ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్స్ అనేది క్రియేట్ అయింది. సో మీరు చేసేది చేయండి మేడం అని చెప్పేసి తను రిక్వెస్ట్ చేస్తాం. దాదాపు ఒక 48 అవర్స్ వెంటిలేషన్లో ఉంది, ఇంకా 0.01% కూడా బతికే ఛాన్స్ లేదు అని చెప్పేసి ఫిట్స్ వచ్చింది, బాడీని తీసుకోవడానికి రెడీగా ఉండండి అని చెప్పేసి ఆ రోజు అన్నారు. ఆ రోజు నా దగ్గర సైన్ తీసేసుకొని బాడీని తీసుకోవడానికి రెడీగా ఉండండి అని చెప్పేసి అన్నారు. ఆ సందర్భంలో ఆ రోజు గురు పౌర్ణమి, నేను నాకున్నటువంటి శక్తి చాలక నా యొక్క థాట్ పవర్ని ఇంక్రీజ్ చేసుకోవాలి, నేను చాలా స్టేబుల్గా ఉండాలని బాలకృష్ణ సార్ నేను కన్సల్ట్ అయ్యాను. ఆ రోజు సార్ చెప్పారు, నువ్వేం మనిషివయ్యా, హాస్పిటల్లో భార్యను వదిలిపెట్టేసి ఈరోజు ధ్యానం అని ఇక్కడికి వచ్చావు, హాస్పిటల్లో డాక్టర్స్ ఇంపార్టెంట్ ఇక్కడ కాదు అని చెప్పేసి. లేదు సార్, నాకు మావిడ దక్కాలంటే నాకు మెడిటేషన్, మీరు ఇచ్చే గైడెన్సే నాకు ఉపయోగపడుతుంది, కానీ డాక్టర్స్ హెల్ప్ చాలా చాలా తక్కువగా ఉంది సార్. సో మీరు నాకు చక్కగా కౌన్సిలింగ్ చేయండి మా యొక్క జీవితానికంటే ఆ రోజు వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఆ కౌన్సిలింగ్లో 3 గంటల పాటు కౌన్సిలింగ్ చేశారు. కౌన్సిలింగ్ చేసినప్పుడు ఎన్నో మాకున్నటువంటి పాస్ట్ కర్మల్ని హీల్ చేసుకోవడానికి ఇలాంటి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసుకుంటున్నాం. ఇందులో భాగంగా చక్కగా మీ యొక్క జీవితం మరలా సరళీకృతం అవుతుంది అని వాళ్ళు ఎప్పుడైతే ఆ విషయాన్ని గుర్తించారో చక్కగా ఆ సోల్కి కానీ ఆ బాడీకి కానీ హాస్టల్ మాస్టర్స్ చేత హీలింగ్స్ చేయించి తను జస్ట్ ఒక 3 గంటల్లో ఈ ప్రాసెస్లో తను కంప్లీట్గా 70 to 80% కంప్లీట్గా హెల్త్, అంటే బతకడానికి 0.01% కూడా ఛాన్స్ లేదనే నా డాక్టర్లు ఆ యొక్క కౌన్సిలింగ్లో 3 గంటలు ఎప్పుడైతే ధ్యానంలో కూర్చొని ఆ యొక్క కౌన్సిలింగ్ చేయించామో 3 గంటల్లో బాడీలో కాన్షియస్నెస్ వచ్చి ఎరుకలోకి వచ్చి
మొత్తం బ్లీడింగ్ కంట్రోల్ అయ్యి ఆ రోజు డాక్టర్స్ దగ్గర నేను లేను కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి నాకు ఫోన్ చేయించి నేను చూడాలందని చెప్పేసి ఆమె చెప్పడం అంటే ఇంతకంటే మెడికల్ మిరాకిల్ ఇంకేమి ఉండదు. ధ్యానం వల్ల ఏది కావాలంటే అది క్రియేట్ అవుతుందని అనడానికి మా జీవితంలో మేము పొందిన ధ్యాన అనుభవాలే. ఒక పెద్ద యాక్సిడెంట్ కూడా చాలా చిన్న రక్త గాయాలతో బయటపడినటువంటి సందర్భాలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. నా జీవితంలో నేను ధ్యానం చేస్తున్నాను, శాకాహారిగా ఉంటున్నాను, ఈ నేచర్కి యొక్క ఉపయోగపడినటువంటి ఎన్నో రకాల విషయాల్లో నేను పార్టిసిపేట్ చేసుకుంటున్నాను. కాబట్టి ఈరోజు ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా ఏది జరిగినా నా యొక్క ఎదుగుదలకే జరుగుతుంది, నన్ను మరింత ఉన్నతమైన స్థితికి జరగడానికే ఇవన్నీ జరుగుతుందని చెప్పేసి నేను మీ అందరికీ తెలియచేసుకుంటున్నాను. ఈరోజు ఎంతో పేదరికం నుంచి నేను వచ్చినప్పటికీ ఎన్నో రకాలైనటువంటి దుఃఖాలలో తండ్రిని కోల్పోయి, చదువును కోల్పోయి, ఫ్రెండ్స్ని కోల్పోయి, రిలేటివ్స్ని కోల్పోయి, ఏది కోల్పోయినా అసలైన పరిజ్ఞానం ఏదైతే ఉందో ఆధ్యాత్మిక శాస్త్రం గురువు యొక్క ఎంత అద్భుతమైన గురువుని నేను పొందడం, ఆయన యొక్క సాంగత్యంలో ఈ జర్నీ, ఈ 12 సంవత్సరాల జర్నీ అంతా కూడా ఎక్కడ కూడా నన్ను నేను కోల్పోకుండా, ఎన్ని కోల్పోయినా నన్ను నేను కోల్పోలేదు, నన్ను నేను ఎప్పుడు ఉన్నతీకరించుకుంటూ ఈ ముందుకు రావడం అనేది జరిగింది. సో ఇంత అద్భుతంగా మన జీవితాన్ని సరళీకృతం చేస్తూ ఎంతో అద్భుతంగా ఉపయోగపడడం అనేది ధ్యానం వలన ఈరోజు ఎంతోమంది అనుభవాల ద్వారా మీ అందరికీ తెలుసుకుంటున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఏది ఉన్నా లేకపోయినా, తినడానికి ఉన్నా లేకపోయినా, ఏం చేయడానికి జీవితంలో బట్ట ఉన్నా లేకపోయినా, కూడు ఉన్నా లేకపోయినా, గూడు ఉన్నా లేకపోయినా ఉండాల్సింది మనిషికి కేవలం ధ్యానం యొక్క శక్తి, గురువు యొక్క సాంగత్యం. వీటితో ఎప్పుడైతే ఉంటామో మన జీవితంలో ఏదైతే మన జీవితంలోకి సూట్ అయిందో అదే మన జీవితంలోకి ఎంటర్ అవుతుంది. ఏది కూడా నా జీవితంలో ఎప్పుడూ కోల్పోలేదు. ప్రతి విషయం నాకు నా ఆనందానికి ఏదైతే అవసరమో అదే విషయాన్ని నేను నా జీవితంలోకి అట్రాక్ట్ చేసుకుంటున్నాను. నా జీవితం అనేది ఈరోజు ఎంతో దుఃఖంలో ఉన్న నన్ను మరింత సరళీకృతం చేస్తూ ఇంత హాయిగా నా జీవితాన్ని మార్చుకోగలుగుతున్నాను. ధ్యానానికి సంబంధించినటువంటి ఈ సేవా కార్యక్రమాల్లో అందరికీ అందాలనే ఉద్దేశంతో నా యొక్క సమయాన్ని కానీ, నా యొక్క ధనాన్ని కానీ, నాకున్నటువంటి ఫ్రెండ్స్ని కానీ మోటివేట్ చేయగలుగుతున్నాను. అందరికీ ఈ ధ్యానం యొక్క మార్గంలో ముందుండి నిలబడడానికి కేవలం నేను చేసుకున్న ధ్యాన సాధన, ధ్యానం యొక్క శక్తి నన్ను ఈరోజు ఇంతలా నడిపించింది. సో మీరు కూడా దయచేసి వీలైనంత ఎక్కువగా ఏవి ఉన్నా ఏవి లేకపోయినా మీరు ధ్యానం అనేది ఎప్పుడైతే మొదలెడతారో మీ జీవితంలో ఏమి కావాలో అవి న్యాచురల్గా అందడం అనేది జరుగుతుంది. దయచేసి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈరోజు మన శరీరానికి కానీ, మన ఇంట్లో ఉన్నటువంటి పక్కన ఫ్రెండ్కి కానీ చిన్న బాధ కలిగితే మనం తల్లడిల్లిపోతాం. కానీ ఈరోజు కామన్ సెన్స్ కూడా కోల్పోయి ఒక పక్క ప్రాణులైనటువంటి జంతువులు, పక్షులు శరీరాలని మన ఆహారం కోసం తీసుకుంటూ ఎంతో దుర్భరమైనటువంటి స్థితిలో మనం జీవిస్తున్నాం. దయచేసి మీకు ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా మాంసాహారం తినకండి. నేను చిన్నప్పటి నుంచి మాంసాహారినే. నేను ధ్యానంలోకి ఎప్పుడైతే వచ్చానో మా అత్తగారి ద్వారా ఆవిడ యొక్క భాగ్యంలో నేను ధ్యానం గురించి ఎప్పుడైతే నేర్చుకున్నానో ఆ సందర్భంగా ధ్యానం వలన ఎప్పుడైతే శక్తిని పెంచుకున్నానో ఆ సందర్భమే ఆవిడ చెప్పిన మరుక్షణమే శాకాహారం తిను, మాంసాహారం తినొద్దు అనే విషయాన్ని చెప్పారు. నేను గుడ్డిగా నమ్మేశాను. నేను గుడ్డిగా నమ్ముతాను, ధ్యానాన్ని నమ్ముతాను. దాన్ని నేను పరీక్షించాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, ఎవ్వరూ మాంసాహారం తినద్దండి. మీకు చెప్పే ఒక రిక్వెస్ట్ అది. ధ్యానం చేయండి, మాంసాహారం తినకండి. దయచేసి మాంసాహారం తినకండి, ఎక్కువ సాధన చేయండి. ఇదే నా యొక్క జీవిత అనుభవం. ఈ జీవితంలో ఎక్కడ చూసినా ధ్యానమే ఉంది, ఎక్కడ చూసినటువంటి బాధలే ఉన్నాయి. కానీ అవన్నీ ఫిల్టరేషన్ అయి చివరికి నాకు ఆనందమే దక్కుతుంది. సో మీరందరూ కూడా ధ్యానం చేయాలని, గురువు యొక్క సాంగత్యంలో ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో చేయాలని, శాకాహారిగా మారి ఈ యొక్క విశ్వ కళ్యాణంలో మీరందరూ ఒక భాగస్వామి అయి ఈ యొక్క మీ జీవితాన్ని ఒక పండగలా మార్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.